బయర్స్ ఇన్వెస్టర్స్ అక్కడ ప్రాపర్టీస్ కొనడానికి ఎందుకు రష్ చేస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఔటర్ రింగ్ రోడ్ తో మీరు హైదరాబాద్ లో ఎక్కడికైనా రీచ్ అవ్వచ్చు జస్ట్ 30 to 45 minutes లో. సింపుల్ గా చెప్పాలి అంటే లెస్ ట్రాఫిక్, స్మూత్ ట్రావెల్ అండ్ బెటర్ కనెక్టివిటీ టు ఐటీ హబ్స్. పోచారం సిట్స్ రైట్ అలాంగ్ NH 163. డైరెక్ట్లీ ఇది ఉప్పల్, ECL ఇంకా గట్కే సర్కిల్ లింక్ అవుతుంది. అంతేకాకుండా ఒక కొత్త 6-lane ఫ్లైఓవర్ ఉప్పల్ టు పోచారం అతి త్వరలో రాబోతుంది. అప్పుడు ట్రావెల్ టైం ఇంకా తగ్గుతుంది. ఇంకా పెద్ద న్యూస్ ఉంది, అదే మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ ఉప్పల్ టు ఘట్కేసర్ అండ్ బీబీ నగర్. ఈ మెట్రో బయర్స్ ఇన్వెస్టర్స్ అక్కడ ప్రాపర్టీస్ కొనడానికి ఎందుకు రష్ చేస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఔటర్ రింగ్ రోడ్ తో మీరు హైదరాబాద్ లో ఎక్కడికైనా రీచ్ అవ్వచ్చు జస్ట్ 30 to 45 minutes లో. సింపుల్ గా చెప్పాలి అంటే లెస్ ట్రాఫిక్, స్మూత్ ట్రావెల్ అండ్ బెటర్ కనెక్టివిటీ టు ఐటీ హబ్స్. పోచారం సిట్స్ రైట్ అలాంగ్ NH 163. డైరెక్ట్లీ ఇది ఉప్పల్, ECL ఇంకా గట్కే సర్కిల్ లింక్ అవుతుంది. అంతేకాకుండా ఒక కొత్త 6-lane ఫ్లైఓవర్ ఉప్పల్ టు పోచారం అతి త్వరలో రాబోతుంది. అప్పుడు ట్రావెల్ టైం ఇంకా తగ్గుతుంది. ఇంకా పెద్ద న్యూస్ ఉంది, అదే మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ ఉప్పల్ టు ఘట్కేసర్ అండ్ బీబీ నగర్. ఈ మెట్రో ఈస్ట్ హైదరాబాద్ ఆశలకు రెక్కలు తొడుగుతోంది. సిటీకి ఒకవైపు వారార్, మరోవైపు రాబోయే త్రిబులార్. ఈ రెండు రింగుల మధ్య ఉన్న స్పేసే రేపటి బంగారు గని. వెస్ట్ లో ఐటీ మాత్రమే ఉంది, కానీ ఈస్ట్ లో హైబ్రిడ్ ఎకానమీ ఉంది. ఉప్పల్ ఒకప్పుడు కేవలం రెసిడెన్షియల్ ఏరియా, కానీ ఇప్పుడు జెన్పాక్, NSL ఎరేనా, DSL ఐటీ పార్కులతో ఉప్పల్ ఒక ఐటీ హబ్. అక్కడి నుంచి పోచారం వెళ్తే ఇన్ఫోసిస్ భారీ క్యాంపస్, రహేజా మైండ్ స్పేస్, టాటా ఏరోస్పేస్ తో సౌత్ ఈస్ట్ కి ఐకాన్ గా మారింది. కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, హబ్సిగూడ నుంచి తార్నాక వరకు CCMB, IICT, NGRI వంటి సంస్థలతో ఇదొక రీసెర్చ్ కారిడార్. హైదరాబాద్ కే తలమానికం కాబోతున్న చర్లపల్లి టెర్మినల్. ఇది రైల్వే స్టేషన్ కాదు, ఒక మినీ ఎయిర్పోర్ట్. ఢిల్లీ, చెన్నై వెళ్లాలన్నా, హైటెక్ సిటీకి MMTS లో వెళ్లాలన్నా చర్లపల్లె సెంటర్ పాయింట్. ఇక వైద్య రంగంలో బీబీ నగర్ లో ఎయిమ్స్ రాకతో ఢిల్లీ స్థాయి వైద్యం మన ముంగిట ఉంది. మెడికల్ టూరిజం కూడా ఇక్కడ శరవేగంగా పెరుగుతోంది. ఈస్ట్ హైదరాబాద్ గ్రోత్ ఇక్కడితో ఆగిపోదు, ఇది వరంగల్ దాకా విస్తరిస్తోంది. హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మాగ్నూర్ ఎయిర్పోర్ట్, సెమీ హై స్పీడ్ రైల్ ఇవన్నీ పూర్తయితే హైదరాబాద్ మరియు వరంగల్ జంట నగరాలుగా మారిపోతాయి. వీటన్నింటికి మించి మన సంస్కృతి ప్రపంచ పర్యాటకుల్ని రప్పించే రామోజీ ఫిలిం సిటీ, తెలంగాణ తిరుపతి యాదాద్రి క్షేత్రం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, వినోద